పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడంట ఆయన కార్యాలన్నీ ముగించి ఆయన విశ్రమించిన రీతిగా కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా దేవుడు ఏమిస్తా ఉన్నాడంటే, ముగింపు కార్యములన్నీ ముగించుకుని వారికి కూడా విశ్రాంతిని కలగజేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడండి? విశ్రాంతిని కలగజేసే దేవుడు తప్ప మరెవ్వరూ కూడా అటు సమాధానకరమైన విశ్రాంతిని ఎవ్వరు ఇవ్వలేరు. ఆయన మట్టికే శాంతిని, విశ్రాంతిని ఇవ్వగల గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము. ఈ యొక్క హెబ్రీలకు రాస్తున్న పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మరి దేవుడు సృష్టిని చేసిన ఆ సృష్టి గురించే కాదు, దేవుడు చేసిన ఏ పని గురించి అయినాను కూడా ఇదే రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, తన కార్యములన్నీ దేవుడు చేసిన ప్రతి కార్యానికి ఆరంభము ఉంది, ముగింపు ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనకు మొదటి అధ్యాయము ప్రతి విషయంలో కూడా ప్రారంభం కనిపిస్తది. దానికి ముగింపు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో దానికి ముగింపు మనకు కనపడుతది. అంటే ప్రతి దానికి కూడా ప్రారంభము, ముగింపు అన్నది. కానీ ఎవరికి లేదు ప్రారంభము, ముగింపు అనే ఆలోచన చేసినట్లయితే, దేవాది దేవుడు మహోన్నతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు. ఆయన సంవత్సరముల యొక్క సంఖ్య మితిలేనిది కదండి. ఆయనకి మట్టికి అంతము లేదు. ఆయన ఎల్లప్పుడూ జీవించువాడు. కానీ ఆయన చేసిన కార్యాలకుంది. ఆయన చేసిన కార్యాలకి ప్రారంభము ఉంది, ముగింపు ఉంది. మనుషుని యొక్క జీవితానికి ప్రారంభము ఉంది, ముగింపు ఉంది. తల్లి కడుపులో ప్రారంభమైన మనిషి యొక్క జీవిత ప్రారంభము, మళ్ళీ ముగింపు కూడా మనము చూస్తాము. మరణం అనే ముగింపు, ఈ లోకరీత్యా మరణం అనే ముగింపును కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, దేవుడు కార్యాలన్నీ ముగించుకుని విశ్రమించాడంట. మనం కూడా కార్యములన్నీ కూడా ముగించుకుని ఆయనలో ప్రవేశించి మనం కూడా విశ్రాంతి పొందుతామంట. ఇప్పుడు ఆయనలో ప్రవేశించకపోతే మనకేమీ లేదు, విశ్రాంతి అనేది లేదు. అందుకే కదా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ఆయన అంటాడు. అంటే కార్య ఆరంభము దేవుడి చేత ఏదో రీతిగా కలిగింది. దేవుడు ఇచ్చిందే ప్రారంభము కదండి. తల్లి కడుపులో ప్రారంభం మనం ఏ రీతిగా మనం కావాలని మనము ఏమైనా సమయాన్ని సమస్తాన్ని సమకూర్చుకుని మనమైనా వచ్చాము అమ్మ కడుపులోకి? లేదు. కార్య ప్రారంభము దేవుని వల్ల జరిగింది. ఇప్పుడు ముగింపు కూడా దేవుని వల్ల జరుగుతది కానీ, ఆ ముగింపు ఆయన చేయటానికి మన జీవితం మీద ఆధారపడి ఉంది. మనం జీవించే విధానము, మనం కోరుకునే ముగింపు ఏ రీతిగా ఉందో మనం చూసుకున్నప్పుడు, దేవుడు ఏ రీతిగా మనం సిద్ధపడతామో ఆ రీతిగానే ఆయన ముగింపు కనపడుతది. ఇంకొక విషయం, మనం ముగింపు కొరకు సిద్ధపడకపోతే, ముగింపు కొరకు మనము ప్రార్థన చేయకపోతే, నా ముగింపు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా, నా ముగింపు నీలోనే ముగిసిపోవాలయ్యా, నా ముగింపు సమయం ఎప్పుడో నాకు తెలీదయ్యా, నా ముగింపు వచ్చినప్పటికీ నేను పరిపూర్ణమైన సిద్ధపాటులో నీ విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యం నాకు కావాలయ్యా అని ఎంతమంది ప్రేయర్ చేస్తా ఉన్నారండి? ఎంతమంది ప్రేయర్ చేస్తా ఉన్నారు? ముగింపు కొరకు ప్రార్థన చేయాలి. ప్రారంభము ఆయనతోనే అయ్యింది. ఆ ముగింపు కూడా ఆయనతోనే అవుతది. కానీ ఆ ముగింపు మరి విశ్రాంతిలో ప్రవేశిస్తా ఉన్నదా? లేకపోతే నరకానికి వెళ్ళిపోతా ఉందా? సాతానుడికి దాసులు అయిపోయిందా? ఏ రీతిగా యొక్క జీవితాన్ని ముగించుకుంటున్నామన్నది మన చేతిలోనే ఉంది. అంతేనా కాదండి? ప్రారంభము, ముగింపు దేవుని చేతిలో ఉన్నా గాని, ముగింపులో వచ్చే పరిణామం మట్టికి ఎవరి చేతిలో ఉందంట? మన చేతిలో ఉందంట. జక్కయ్య ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన తర్వాత అబ్రహాము కుమారుడయ్యాడు. రక్షింపక ముందు అబ్రహాము కుమారుడు అవ్వలేదు. ఆ ఇంటికి రక్షణ రాలేదు.
దేవుడొచ్చిన తర్వాతే. మరి దానియేలు గ్రంథంలో దేవుడు ఏం చేశాడండి, ఆ చేతితో ఆ గోడ మీద ఒక ప మాట రాస్తా ఉన్నాడు. ఏంటంట, దానియేలు దాన్ని వివరించి మరి దర్శనం ద్వారాగా తెలుసుకొని దాని యొక్క భావం తెలిపినవాడు దానియేలు. దానియేలు ఏ భావం చెప్తా ఉన్నాడో తెలుసా? ఆ యొక్క చెయ్యి వచ్చి ఆ గోడ మీద రాసిందేంటో తెలుసు కదా మనకి. దేవుడు లెక్క చూచి దాన్ని ముగించెను. దేవుడు లెక్క చూచినప్పటికీ, దేవుడు ముగించే సమయానికి మనం ఎలా ఉన్నాం? మనము ఎలా ఉన్నాం? నిజంగా చాలా మంది జీవితాల ముగింపు చాలా గొప్పగా ఉంటదండి. ఇప్పుడు ఎంతోమంది హతసాక్షులున్నారు. వారి జీవితము చూసుకున్నప్పుడు మనకెలా కనిపిస్తదంటే, వారి ముగింపు చాలా బాధాకరంగా అనిపిస్తది. ప్రవీణ్ అన్న గారు గాని, ప్రకాశం గారు గాని, ఇప్పుడు చార్లీస్ గారు గాని మనకేం కలుగుతుందంటే, అయ్యో! 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 చంపేశారంట. అయ్యో! చంపేశారంట. అయ్యో! మరణమొచ్చింది, వెళ్ళిపోయారు. ఇంక కనిపిచ్చరు. వారి మాటలు వినిపించమని బాధపడతా ఉంటాం మనం. కానీ దేవుడు లెక్క చూసి ఆ సమయాన్ని ముగించారు. దేవుడు లెక్క చూసి సమయాన్ని ముగించేసరికి వారు విశ్రాంతిలో ప్రవేశించడానికి బహుబలంగా సిద్ధపడిన వారిగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువే వారు అలా మరణించడానికి అనుమతించారు. ఇంకా విషయం చెప్పాలి అంటే, అక్కడ ఒక హత్య జరిగింది. హతసాక్షి అయ్యాడు మనిషి. దాని తర్వాత ఎంతోమంది విశ్వాసుల యొక్క విశ్వాసము మరింత దేవునిలో పెరిగే అవకాశం ఉంది. అనేక మంది రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంది. ఏ మనిషి మరణము ద్వారా, ఏ మనిషి ముగింపు ద్వారా, ఏ మనిషి యొక్క మరి అంతము ద్వారా ఈ దేవుడు అనేక మందిని ఆయన నడిపించుకునే విధానములో వ్ ఎవరో ఒకరిని ఎవరినైతే హతసాక్షిగా తీసుకువెళ్ళాలో దేవుడు వారిని హతసాక్షిగా తీసుకువెళ్తాడు. ఉదాహరణకు ప్రవీణ్ నాన్నగారు చనిపోయిన తర్వాతే దేవుని వాక్యము ఆయన హృదయములో ఉన్న ప్రతి లేఖన భాగం ఏం చెప్పాడో మనుషుల హృదయాలనికి చొచ్చుకుపోయింది. ప్రవీణన్న చనిపోయిన తర్వాత కొంతమంది హృదయాలు రక్షింపబడినవైతే, కొంతమంది హృదయాలు ఆత్మీయంగా బలపడ్డాయి. అంటే ఆయన యొక్క హతసాక్షి వెనకాల దేవుడి యొక్క తలంపు, ఉద్దేశము వేరు. మనమేమనుకుంటామంటే ఆ! అయ్యయ్యో! చనిపోయారని అనుకుంటాం. కానీ దేవుని యొక్క మరి విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే, మన ముగింపు కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన ముగింపు ఎలా కావాలో మనం కోరుకుంటా ఉండాలి. మన బిడ్డల ముగింపు ఎలా ఉండాలో మనం కోరుకోవాలి. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుని ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం. అసలు ఆయన కార్యాలు ఏమై ఉన్నాయని ఆయన ముగించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే గనక పరిశుద్ధ గ్రంథానికి ముగింపుందా లేదా అండి? పరిశుద్ధ గ్రంథానికి ముగింపుందా లేదా? దేవుడు యుగయుగాలు మరి ఆ పరలోకమందు ఆయన రాజ్యములో ఉంచుతా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏముందో పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడలేదు. కానీ మరి ఏదైతే దేవుడు ప్రారంభించాడో ప్రతి దానికి ముగింపుంది. కుమారుడైన యేసు ఆయన భూమి మీదకి ఏ పని మీదొచ్చాడో, ఆయన ఆ పని చూసుకొని, ఆయన ముగించి, ఆయన కార్యములు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూలోకంలో ఆయన ఉండటానికి ఒక ముగింపు కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీద ఉండడు. ఆయనకి కూడా మరి ఒక పీరియడ్ టైము, ఇంత సమయము ఆయనకు కూడా ఒక ముగింపు ఉంది భూమి మీద. అయితే నీకు నాకు కూడా ముగింపు ఉంది కదా! ఆ ముగింపు కొరకు ఏమైనా ఆలోచిస్తా ఉన్నావా? ఆ ముగింపు ఎప్పుడో మనకు తెలీదు గానీ ఆహ్, కా ఆహ్, కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు. ఆ అంతము ఎప్పుడో, సమయం ఎప్పుడో మనకు తెలీదు గానీ, దాన్ని ఏ రీతిగా మలుచుకోవాలో అది మట్టికి మన చేతిలో ఉంది. అది మట్టికి మన చేతిలో ఉంది. ఆ ముగింపు మన చేతిలో ఉన్న ఈ ముగింపు, మన చేతిలో ఉన్న ఈ అంతము, మన చేతిలో ఉన్న ఆ యొక్క దేవుని కార్యములు మనం ఎలా ముగించగలమంటే పరిశుద్ధ గ్రంథము ద్వారాగా మనము ఆయనిచ్చే విశ్రాంతిలోనికి ప్రవేశింపగలం. ఎలాగండి? పరిశుద్ధ గ్రంథం ద్వారాగా మనము ప్రవేశింపగలం. ఎందుకని? దేవుడి యొక్క ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దాచి ఉంచారు. ఆ రీతిగానే మన వాక్యాన్ని కలిగిన మనము మరి ముగింపు కొరకు ఒక తీర్మానము కలిగి, ముగింపు కొరకు ఒక సిద్ధపాటు కలిగి, ముగింపు కొరకు ఆలోచన చేసి, మరి మనము సిద్ధపడుండాలి. ఏంటి ఆలోచన చేసి అంటే, చాలా భక్తుల జీవితాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడానికి సమయం సరిపోదు గానీ,
కొంతమందిని గురించి చెప్పడానికైతే ఇష్టపడతా ఉన్నాను. దానికన్నా ముందు ఆదికాండం ప్రారంభములో దేవుడు ఆదియందు దేవుడు ఆకాశమును, భూమిని చేసిన వాడిగా ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథములో దేవుడేమంటా ఉన్నాడంటే, నేను రిఫరెన్స్ తీయట్లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కొరకు. ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 వచనంలో ఆయనేమంటా ఉన్నాడు అంటే, నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని అంటా ఉన్నాడు. అంటే మొదట ఆయన ఏదైతే చేశాడో అది ఉండదు అని మనకర్థమవుతుంది. మరి జలరాశికి సముద్రం అని ఆయన పేరు పెట్టాడు 1 అధ్యాయంలో. చివరి 21వ అధ్యాయంలో ప్రకటనలో అంటాడు, సముద్రం అనేది ఇక ఉండదు అంటా అన్నాడు. సముద్రం ఇక లేదు అంటా అన్నాడు. మరి మొదటి అధ్యాయంలో చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఆ 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనంలో ఆయన అంటాడు, రాత్రికి ఇంకెన్నడును ఉండదు అన్నాడు. అంటే రాత్రికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. భూమి ఆకాశములకి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. సముద్రానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఆ రీతిగా దేవుడు 2 గొప్ప జ్యోతులను సూర్య చంద్రులను సృష్టించి ఉన్నాడు, చేసి ఉన్నాడు. అయితే పరలోకములో ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు అక్కరలేదు అంటా ఉన్నాడు 21వ అధ్యాయంలో. తర్వాత ఈ యొక్క రెండో అధ్యాయానికొచ్చినప్పటికి మానవుడు దినములు ఏమైనియంటే, ఆ తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినటం వల్ల వాళ్ళు మరణించిన వారయ్యారు. అయితే ఆ మరణం యొక్క ముగింపు కూడా ఎక్కడుంది అంటే, మరణము రెండో అధ్యాయంలో ప్రారంభమైతే దాని ముగింపు 21 ప్రకటన 21 4 అధ్యాయం వచనములో మరణము ఇక ఉండదు అంటా ఉన్నాడు. ఆ మరణానికి కూడా ఒక ముగింపును మనము చూస్తా ఉన్నాం. తర్వాత నేల శపింపబడటం మనం చూస్తాం మూడో అధ్యాయంలో. అయితే దేవుడేమంటా ఉన్నాడంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, శాపగ్రస్తమేమి మైనది ఏదియును కూడా ఉండదు అంటా ఉన్నాడు. అంతే కదండీ! అంటా ఉన్నాడు. తర్వాత మనం చూసుకుంటే గనక మూడో అధ్యాయములో జీవవృక్ష ఫలాల నుంచి త్రోసివేయబడిన వారిగా ఆదాము, అవ్వ కనపడతా ఉన్నారు. మరి అక్కడ జీవవృక్షముల ఫలాలకు ఆటంకము లేని అర్హతను దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ లేదు, అక్కడ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఉంది, అక్కడ ముగిస్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రారంభము, ముగింపు మనము చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే గనక మరి హ్మ్. దేవుని సముఖము నుండి వెలివేయబడిన వారిగా ఆదాము, అవ్వమ్మలు ఉంటారు గానీ, మరి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 4 వచనములో మానవుడు దేవుని సముఖములో ఆటంకము లేకుండా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆటంకము లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మీకొక ప్రశ్న. ప్రారంభము బావుందా? ముగింపు బావుందా? సొలొమోన్ అంటాడు సొలొమోన్ అంటాడు, ఇదిగో కార్య ప్రారంభము కన్నా కార్య అంతము మేలు అంటా అన్నాడు. ఇక్కడ ఆకాశం, భూమి విషయాల్లో నేను మాట్లాడను గానీ, ఆ యొక్క ఆదాము గారు తప్పిపోయే విషయంలో అక్కడ తప్పిపోయారు. మళ్ళీ ఎక్కడ దేవుడి సముఖంలో చేర్చబడ్డారు అంటే, ముగింపులో చేర్చబడ్డారు. అంటే అక్కడ కార్య ప్రారంభము కన్నా కార్య అంతము బహుశ్రేష్టముగా ఉంది. దేవుడు కార్య ప్రారంభము కూడా చాలా గొప్పగానే మానవుడిని తన పోలికలోనికి చేసుకున్నాడు. కానీ తొలగిపోవడం వల్ల మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎవరు? ఆదాము. అయితే ఆ కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమొచ్చింది అంటే, మరి మరణము లేకుండా, మరి దేవుని సముఖములో ఆటంకం ఏమీ లేకుండా జీవించే మహిమ ప్రవేశము, విశ్రాంతి అన్నీ కూడా ముగింపులో మనము చూస్తా ఉన్నాం. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తా ఉన్నాం. మరొక మాట, ధర్మశాస్త్రము కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ధర్మశాస్త్రం కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రానికి ముగింపు ఉందా? ధర్మశాస్త్రానికి ముగింపు మనం చూసుకున్నట్లయితే గనక హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూసినట్లయితే గనక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనములు. సరిపోతుందా? సరిపోతుంది. సరిపోతుంది. ఇక్కడేమన్నాడంటే,
మరణ శాసనం ఎక్కడ ఉండునో, అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా ఈ యొక్క యూదులకు మరి పౌలు గారు అనేకమైన మాటలు రాస్తూ ప్రభువే నిజమైన దేవుడని, ఆయనే మెస్సీ అని నిరూపించడానికి అనేకమైన విషయాలను తెలియపరుస్తా ఉన్నాడు. అనేక విషయాలను తెలియపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము మరి పాత నిబంధన గ్రంథము అది కొట్టివేయబడిందా? నెరవేర్చబడిందా? అంటే అది నెరవేర్చబడింది. అక్కడ మరణ శాసనం ఒకటుంది. దాన్ని దాటి జీవించలేకపోతా ఉన్నాడు. దాన్ని జయించలేకపోతా ఉన్నాడు మనుషుడు. అయితే ఈ మరణ శాసనాన్ని జయించాలి అంటే, ఈ మరణ శాసనం కొట్టివేయబడాలి అంటే, ఈ యొక్క ధర్మశాస్త్రము ముగింపబడాలి అంటే, ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని రాసారో ఆ దేవుడే వచ్చి మరణించవలసిన అవసరత ఉంది. అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. తప్పక జరగవలసి ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన మరణించిన తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. మరి నూతన నిబంధన ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఈ విషయంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం ఇంక చూడొద్దా అంటే రోమ పత్రికలో పౌలు గారు చాలా విషయాలు మాట్లాడతారు. నేనిప్పుడు వాటి జోలికి వెళ్ళను. కానీ ఆయన అంటాడు ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కానీ అలాగనవద్దు గాని, ధర్మశాస్త్రానికి మనం బద్ధులమై ఉన్నాము. మనమందరము కూడా ధర్మశాస్త్రంలో శరీర సున్నతి వలన మనం దేవుని బిడ్డలయ్యాము. కానీ నూతన నిబంధన ద్వారాగా ప్రభు రక్తంలో ప్రభు కొరకు జీవించిన వారమందరం కూడా రక్షణ పొందిన వారందరూ కూడా సున్నతి పొందిన వారితో సమానము అని సమానం చేస్తూ అనేకమైన మాటలు పౌలు గారు రోమా రాసిన పత్రికలో చాలా విషయాలు మాట్లాడతాడు. అది కూడా వీరి కొరకే. చాలా గొప్ప పత్రిక. ఆ పత్రికలో మాట్లాడతాడు. అంటే ధర్మశాస్త్రము ముగించడానికి ఎవరు రావాల్సి వచ్చారంటే, దేవాతి దేవుడే రావాల్సి వచ్చింది. ఇక్కడ ధర్మశాస్త్రం ముగింపబడింది. అంటే నెరవేర్చబడింది. కొట్టివేయబడరాదు, అట్లనరాదు అంటా ఉంటాడు పౌలు. అయితే ఈ ధర్మశాస్త్రం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసుకుంటే గనక, ఆయన కూడా చివరి మాటలు చాలా మాటలు మాట్లాడతారు. మనము దినదినము ధ్యానిస్తున్న వాక్య భాగమే. మరి ఆ వాక్య భాగంలో ప్రభువారు చివరి మాటలు ఆయన భూమి మీదకొచ్చి, ఆయన శిలువ యాగము చేసి, ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన పునరుత్థానుడైన తరువాత యోహాను సువార్తలో మనం డైలీ పోషణగా చదువుతున్న అధ్యాయాలలో అనేకమైన మాటలు మాట్లాడతాడాయన. ఆయన 14 అధ్యాయము మరి 2, 3 వచనాల్లో ఆయన యొక్క ఉద్దేశము, ఆయన చివరి మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. అక్కడ భూమి మీద ఆయన ముగింపు ఇస్తూనే మరొక జీవితం ఉంది. దానికి ప్రారంభాన్ని కూడా చూపిస్తా ఉన్నాడు. ఏంటండి? భూమి మీద ముగింపును చూపిస్తూనే మరి మరలా వేరొక జీవితం ఉందని దాని ప్రారంభాన్ని గుర్తు చేసి ఆయన చెప్పడానికి వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పే చివరి మాటలు. అదే యోహాను సువార్త 14 అధ్యాయము 2, 3 వచనాలు. ఆయనేమంటా ఉన్నాడంటే, "నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును." అంటే ఈ లోకము ముగింపుంది. నేను వెళ్ళిపోతా ఉన్నాను. అయితే నేనెక్కడికి వెళ్తా ఉన్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఒక గృహాలు అనేకమైన నివాసములు నా తండ్రి దగ్గరున్నాయి కాబట్టి, అవి మీకు నేను ఏర్పరిచి, మరలా వచ్చి తీసుకువెళ్తానంటా అన్నాడు. అంటే ఈ భూలోకములో ముగింపును ఆయన చూపిస్తూ, మరి పరలోక ప్రారంభాన్ని చూపిస్తూ, ఆయన చివరి మాటలు ముగిస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఏమంటా ఉన్నాడు అంటే, ఇదిగో నేనెళ్ళిపోవడమే మంచిది. నేనెల్లప్పుడూ మీతో ఉండలేను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని శిష్యులకు వారి మీద ఊది దేవుడు వారికి ఏమనుగ్రహించారు అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పనేమిటి అని ఆలోచన చేసినట్లయితే మనం చదువుతా ఉన్న విషయాలే 16 యోహాను సువార్త 16 అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నాడంటే పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకాన్ని ఒప్పింపచేస్తా ఉన్నాడంట. ఎవరు? దే పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్ని ఒప్పింపచేస్తా అన్నాడంట. పాపం విషయంలోను, నీతి విషయంలోను, తీర్పు విషయంలో.
తీర్పు ఉన్నదన్నప్పుడు మన ముగింపు కొరకు ఎంత జాగ్రత్తగా ఉండాలి. తీర్పు ఉన్నదన్నప్పుడు మన ముగింపు కొరకు ఎంత బాధపడాలి. మరి తీర్పు ఉంది అన్నప్పుడు ముగింపు కొరకు ఎంతగా ప్రయాసపడాలి. తీర్పు ఉన్నది అన్నప్పుడు ముగింపు ఏ రీతిగా సిద్ధపడతాం కన్నా ముందే నువ్వు ఏ రీతిగా ఆశపడతా ఉన్నావు. నీ ముగింపు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. ప్రభు సన్నిధిలో ఎలాగడుగుతున్నావు నీ ముగింపు అన్నది ఆలోచన చేసుకోవాలి. దేవునితోనే ఉంటూనే ఉన్నవారు మరి చాలామందున్నారు. కానీ వారి ముగింపు అస్సలు బాగోదు. బాగోదు. సౌలును దేవుడు రాజుగా కోరుకున్నాడు. ఆయన ముగింపు ఏమైనా బాగుందండి? అస్సలు బాగోలేదు. తర్వాత బిలామును మరి దేవుడు మంచి వాక్కునిచ్చాడు. ఆశీర్వాద మాటలిచ్చాడు. దేవుని కొరకు ఒక పనిముట్టుగా వాడబడవలసిన వాడు బిలాము. కానీ అతని యొక్క ముగింపు ఎలా ఉందండి? చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంది. దేవుడు లెక్క చూసి వాడిని తీసివేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇస్కరియోతు యూదా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునితో జీవించిన వాడు. ఎవరితండి? ప్రభువుతో జీవించిన వాడు. వాని యొక్క ముగింపు ఎలా ఉంది? ప్రభువారు ఆ యొక్క శిలువ యాగానికి వెళ్ళక ముందే ఒక మనుషుడున్నాడు నన్ను పట్టించేవాడు. మీలోనే ఒకడున్నాడన్నప్పుడు అటువంటి మనుషుడు పుట్టక ఉండుట మేలు అంటాడు. అంటే అసలు ఇస్కరియోతు పుట్టకుండా ఉంటే బాగుంటుంది కదా! అంటా ఉన్నాడు. అంటే ప్రభు వారికి వాని యొక్క ముగింపు గురించి ముందే తెలుసు. అంటే అంత భయంకరమైన ముగింపు. అంటే దేవుడిలో ఉన్నప్పటికీ, బిలాము దేవుని వాక్కును కలిగి ఉన్నప్పటికీ, సౌలును దేవుడు రాజుగా చేసినప్పటికీ, వారి యొక్క ముగింపు ఏ రీతిగా ఉంది? ఎంతో జ్ఞానము కలిగిన సొలొమోను జీవితాన్ని చూసుకుంటే, ఎంతో గొప్పగా ప్రారంభమైన ఆయన గొప్ప జీవితము. అనేకమైన సామెతలు, ప్రసంగి, కీర్తనలు ఇవన్నీ రాసినప్పటికీ కూడా, మరి పరమగీతాలు దేవుని యొక్క ప్రేమ గురించి ఆయన వివరించి రాసిన ఆ యొక్క విధాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తది. కానీ ఇంతగా ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితము ఎలా ఉందండి? ఎలా ఉంది అంటే ముగింపు బాగోలేదు. దేవుడు 2 సార్లు వచ్చి మరి హెచ్చరించాడు. ఆ యొక్క ఏ ఏ యొక్క ఏ మనిషి ద్వారాగైతే దేవుడు యెరూషలేము యొక్క మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడో, అటువంటి మనిషి దేవతల కొరకు బలిపీఠాలు కట్టడానికి యెరూషలేములో పూనుకొని బలిపీఠాలు కట్టిన వాడిగా మారిపోయాడు. ఎక్కడ దేవుని యొక్క గొప్ప మందిరము, ఎక్కడ ఆ యొక్క దేవతల కొరకు కట్టే ఆ యొక్క బలిపీఠాలు. వాటి కొరకు కట్టాడంటే అసల ఊహించడానికే అసహ్యమైన కార్యంగా కనపడతా ఉంది. అంటే అక్కడ ముగింపు కొరకు జాగ్రత్త లేదు. ముగింపు కొరకు బాధ్యత లేదు. ముగింపు కొరకు ఆలోచన లేదు. అయితే నీ ముగింపు కొరకు నువ్వు ఏ రీతిగా ఆలోచిస్తా ఉన్నావు? నువ్వు ఏ రీతిగా కోరుకుంటా ఉన్నావు? సాతాను యొక్క ముగింపు కూడా మనకు తెలుసు కదండీ! మరి ఆదికాండము మరి 3 అధ్యాయంలో ప్రారంభమైన ఆ సాతాను యొక్క ప్రారంభము సాతాను యొక్క అంతం ఎక్కడ కనపడతదంటే ప్రకటన గ్రంథంలో అగ్నిగుండంలో కనపడతది. ఎవరిది? సాతాను యొక్క అంతము కనపడతది. అంటే ప్రతి దానికి కూడా ముగింపు ఉంది. ఆ ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నీతోను, నాతోను. నీతోను, నాతోను శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా మనము ఆహ్, స్కూలుకి వెళ్ళేటప్పుడు మనం స్కూలు ఎండింగ్ అయినప్పటికి మన యొక్క చదువు విద్య ఎలా ఉంటదంటే పిల్లలకి వారికి ఒక సర్టిఫికేట్ తీసుకొని వారు ఏదైనా చదవగలరు. మరి ఎంతో విద్యను వారు నేర్చుకునిన వారే మరి బయటకు వస్తారు. ఆ స్కూలు నుంచి అంటే ఆ యొక్క విద్యను పూర్తిగా నేర్చుకుని బయటికొస్తారు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలని విద్య మనం నేర్చుకోవాలి. ఎలా జీవించాలనే విద్య మనం నేర్చుకోవాలి. నేర్పించేవాడు మన పరమ గురువు. అందుకని మన అంతం గురించి కూడా మనం ఒక పేజీ రాసుకొని దాని ముగింపు ఈ రీతిగా నాకుండాలయ్యా. నాకు ముగింపెప్పుడో నాకు తెలీదయ్యా. నా ముగింపు నువ్వు నిర్ణయించే కాలమునకొచ్చేసరికి నా ముగింపు నీలో శ్రేష్టమైన దానిగా నేను చనిపోవాలి. భూలోకంలో ఎలా చనిపోయినా పర్వాలేదు గానీ, భూలోక మనుషులకి ఎలా కనిపించినా పర్వాలేదు గానీ, నేను పరిపూర్ణమైన సిద్ధపాటులో చచ్చిపోవాలి. పరిపూర్ణమైన మరి నీ యొక్క మహిమ ప్రవేశము మరి నాకు ఆహ్, న మనం చదువుకున్నాం కదండీ! హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించే యొక్క ముగింపు నాకు కావాలని మనము ముందుగానే దేవాది దేవుని మనము కోరుకోవాలి. మరి చాలామంది స్టెఫాను యొక్క ముగింపు చాలా అద్భుతంగా ఉంటది. స్టెఫాను యొక్క జీవితము భూమి మీద ఎలాగుందంటే, రాళ్ళతో కొడతా ఉన్నారు. రక్తం కారుతా ఉంది. బాధ పెడతా ఉంది శరీరము. భూలోకంలో చూసిన వారికి. కానీ
స్తెఫాను గారు ఏం జూస్తా ఉన్నారు? మరి ఆకాశము తెరవబడుటయు, ప్రభువు సింహాసనము మీద నుండి లేచి చూచుటయు అతడు చూసాడంట. ఎంత గొప్ప భాగ్యమండి. ఆ యొక్క హతసాక్షిగా మారిపోయిన ఆ యొక్క స్తెఫాను యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంది. ఎంత గొప్పగా ఉందో కదా! ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, మనకు ఎవరైనా తీసి చదవగలిగితే గనక మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21 వచనములు. బిడ్డల యొక్క జీవితం ఎలా ఉండాలో ప్రతి తల్లి ఆలోచించవలసిన అవసరం. సరిపోతుందమ్మ. థాంక్ యూ. ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లి, కుమారుల యొక్క అంతము తెలీదా? వారి యొక్క ముగింపు తెలీదా? కానీ దేవునితో దేవునితోనే వారి యొక్క అంతము ముగిసిపోవాలని ఆమె కోరుకోవటం మనం చూస్తా ఉన్నాం. మనము చూసినట్లయితే జెబెదయి కుమారులు పేర్లు మనం చూడాలి అనుకుంటే గనక మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనకు కనపడతది. 2 వచనంలో మనకు కనపడతది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 వచనం. సరిపోతుందమ్మ. ఇక్కడ తల్లి యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ప్రభువుకు కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరు నా బిడ్డలు ఉండాలని కోరుకుంది ఆ తల్లి. అయితే వారి యొక్క ముగింపు ఏ రీతిగా ఉందని చూస్తే, వారిద్దరిలో ఎవరండి? ఒకరు యాకోబు గారు, 2 యోహాను గారు. యాకోబు గారు అపోస్తల కార్యంలో మొదటి ప్రారంభ దినాల్లోనే ఆయన హతసాక్షిగా మారిపోవటం మనము చూస్తా ఉన్నాం. హతసాక్షి అయిపోయాడు. అంటే అతని యొక్క జీవితము తొందరగానే ముగింపబడ్డది. అతని యొక్క ఈ భూలోకంలో అతని ముగింపు ఎలాగుంది అంటే, హింసింపబడి చంపిన విధానము, హతసాక్షులంటే తెలుసు కదండీ! ఇంక వారు ఏ రీతిగా హింసింపబడి చనిపోతారో మనకి తెలుసు. ఆలోచించడానికి కాదు. చాలా మంది భక్తుల జీవితాలు మన ముందున్నాయి. అయితే ఈ భూమి మీద వారి యొక్క అంతము చూసినప్పుడు కష్టంగా ఉంది గానీ, వారెక్కడున్నారంట? మహిమ ప్రవేశం చేసిన వారిగా ఉన్నారు. మహిమ ప్రవేశం చేసిన వారిగా ఉన్నారు. యాకోబు తొందరగానే ఆయన మరి చనిపోయాడు గానీ, మరి యోహాను గారు మట్టికి చివరి వరకు ఉండి ప్రకటన గ్రంథాన్ని రాసి దేవుని యొక్క ప్రత్యక్షతను కూడా అనుభవించి ఆయన ఎంతమంది ఏ రీతిగా చంపుదామన్నా ఎవ్వరి వల్ల కాక ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ పాడేశారండి? పద్మాషులో పాడేశారు. ఆయన ముగింపు వచ్చేసరికి దేవుని కొరకు ఏదైతే సిద్ధపరచాలో అంతా సిద్ధపరిచి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నారు. కొంతమంది జీవితాలు, 2, 3 జీవితాలు గుర్తు చేస్తాను. వారింకా వారి జీవితాలు మధ్యలోనే ఉండగానే వారి ముగింపు ఎంత అందంగా ఉంటదో తెలిసిపోతది. వారి ముగింపు ఎలా ఉంటదో తెలిసిపోతది. జెబెదయి కుమారుల యొక్క తల్లి ఆ దినాన తన ముగింపు ఏ రీతిగా ఉంటదని ఆలోచించుకుందో లేదో తెలీదు గానీ, ఆయనతోటుంటే ఎలాగైనా సరిపోతుంది. కుడివైపున ఆయనతో ఉంటే చాలనుకుంది. ఆ ముగింపును కూడా ఆమె అంగీకరించినట్లే. ఏ రీతిగా చనిపోయినా పర్వాలేదు. ముగింపు ఆయనలో ఉండాలని కోరుకుంది. మరి మనం ఇంకా చూసుకున్నట్లయితే గనక షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరిని మనం చూసినప్పుడు వీరు హ్మ్, వారి జీవితం ఇంకా మధ్యలో ఉండగానే వారి యొక్క ముగింపు ఎంత శ్రేష్టంగా నిలబడతారు అన్నది కనబడుతుంది. ఎక్కడండి? ఇంకా జీవితం ఇంకా ఉంది వారికి. అయినప్పటికీ కూడా వారి ముగింపు ఎలా ఉందో కనపడతది. ఎందుకంటే వారు అసలు దేనికి ఏ ప్రతిమకి మొక్కనన్నారు. ఆయన రక్షించినా, రక్షింపకపోయినా మేము ఆయననే సేవిస్తామన్నారు. ఆయనకే ప్రార్థిస్తామన్నారు. ఆయన కొరకే బ్రతుకుతామన్నారు. ఒక మొండి తీర్మానంతో ఉన్నారు. ఒక మొండి తీర్మానంతో ఉన్నారు. మనం కూడా అలా ఉండాలి. ఈ లోకంలో నా ఎనక పరిస్థితులు, నా స్నేహితుల పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు, సాతాను యొక్క శోధనలు ఏ రీతిగా
ఉన్నను, నా ముగింపు ఎలా ఉండాలి అంటే, అది బలంగా దేవునిలో చనిపోవాలనే ఒక పరిస్థితిలోనికి మనము రావాలి. వారు మొండిగా జీవించారు. కానీ దేవుడక్కడ ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించారు గానీ, ఏదో దినాన వారు మరొక దినాన్ని మరణించవలసి ఉన్నారు. మరణించారు తర్వాత. కానీ వారు జీవితం మధ్యలో ఉండగానే వారి ముగింపు ఎలా ఉందో తెలుస్తుంది. అయితే జీవితం మధ్యలో ఉన్నామో, జీవితం చివరలో ఉన్నామో, లేకపోతే జీవితం ఇంక కొద్ది కాలమే మనకుందో మనకు తెలీదు. కానీ మనం మొండి వారిగా ఎలా ఉండాలి అంటే, ఆయనలోనే ప్రవేశించే వారిగా మనం ఉండాలి. చనిపోయిన తర్వాత ప్రవేశించాలా లేదా అన్నది ఆలోచన రాకూడదు. మరి నేను ఎలా ఉన్నానా అన్న ఆలోచన రాకూడదు. తర్వాత సిలువలో మరి ఆ యొక్క దొంగ మరి కుడివైపునున్న దొంగ చివరి సమయంలో, చివరి క్షణంలో పరదేశుని పొందుకుంటాడు. ఇదిగో నన్ను జ్ఞాపకము చేసుకోనమనగానే దేవుడు మరి అతనికేమిచ్చాడు అంటే, ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన సెలవిచ్చాడు. అంటే చివరి క్షణంలో పొందుకున్నాడు. మన జీవితం అలా ఉండకూడదు. మన విశ్వాస జీవితంలో ఇంత పరిశుద్ధ గ్రంథము మన మధ్య నుండి, దేవుని మాటలు ఇంతగా ఉండి, దేవుని భక్తుల యొక్క జీవితం ఇంతగా ఉండి, చివరి క్షణం ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే, నా ముగింపు కొరకు నేను కంగారు పడవలసిన అవసరం లేదనుకుంటే అది పొరపాటు. ఎలా ఉంటది అంటే, అక్కడ కుడివైపునున్న దొంగకేమో అవకాశమొచ్చింది. ఎడమ వైపున్న దొంగేమో తెలుసుకోలేకపోయాడు. చివరి క్షణం ఎప్పుడో తెలీదు గాబట్టి, ఆ సమయాన మనము సిద్ధపడి ఉండగలమో లేదో తెలీదు. ఆ ముగింపులో పరిపూర్ణత ఉండగలమో లేదో తెలీదు. మన జీవితం మధ్యలో ఉండగానే షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె ఈ జెబెదయి కుమారుల తల్లి రీతిగానే మనం ఎలా ఉండాలి అంటే, మధ్యలో ఇంకా దేవుని వాక్య పాలన చేసి మనం దినదినము, దినదినము వాక్యాన్ని చదువుతానే ఉన్నాం, తింటూనే ఉన్నాం, ఆహారం తింటా ఉన్నాం, వాక్యాన్ని తింటా ఉన్నాం. వాక్యాన్ని ఇంతగా తింటున్న మనము ఏం చేయాలంటే, ఇప్పటికే మన ముగింపు ఒక శ్రేష్టమైన రీతిలో ముగింపు కొరకు మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇంకా ఈ ముగింపులో ఇంక ప్రాబ్లమ్ లేదు. ఈ ముగింపులో ఇంక అవిశ్వాసత లేదు. ఈ ముగింపులో తేడా రాదు అన్న మరి స్థిరమైన మరి స్తంభము వలె ఉండాలి. స్థిరమైన స్తంభము వలె ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే చాలామంది విశ్వాసులు స్థిరమైన స్తంభం వలె దేవుని కొరకు నిలబడిన వారు ఎంతోమంది, ఎంతోమంది. పౌలు గారిని చూసుకుంటే ఇంక అసలు చెప్పవలసిన అవసరమే లేదండి. ఆయన చావైనా, బ్రతుకైనా దేవుడి కొరకే అన్నాడు. దేవుడు ఏ దినాన్ని కనిపించాడో ఆయనకి ఆ దమస్క మార్గములో, అప్పుడే ఆయన ముగింపు కొరకు ఆయనకొక అవగాహన ఉంది. అప్పుడే ఆయన ముగింపు ఎలాగుండాలో ఒక రీతుంది. అప్పుడే ఆయన ముగింపు ఏ రీతిగా ఉండాలో ఒక స్థిరమైన పునాది ఉంది. కానీ ఆ స్థిరమైన పునాది మనలో ఉందా లేదా? మనలో ఉందా లేదా? మన బిడ్డల యొక్క ముగింపు దేవునిలోనే ఉండాలి అన్న మన తలంపు విషయంలో మన ప్రార్థన ఎంత భారంగా ఉంటుంది. వారిని ఎంతగా నడిపించగలుగుతున్నాం. తీసుకెళ్ళి ఆమె జెబెదయి కుమారుల తల్లి ప్రభువు చేతిలో పెట్టేసింది. వారిద్దరి చేతిలో కూడా. ఇద్దరూ హతసాక్షులైపోయారు. ఇద్దరూ నిజంగానే దేవుని కుడి పార్శ్వమున ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే పౌలు గారు ఏమంటాడు? నేను బ్రతికినను, చనిపోయినను, చావైనా, బ్రతుకైనా ఆయన కొరకే అన్నాడు. మరలా ఆయన జెరూషలేము రావాల్సి ఉంది. ప్రవక్త ద్వారాగా మాట్లాడుతా ఉన్నాడు. ప్రవక్త అంటా ఉన్నాడు, "నువ్వు జెరూషలేము వెళ్తే నాకు తెలుస్తుంది. నాకు కనబడుతుంది. వారు నిన్ను పట్టుకుంటారు, ముట్టడి వేస్తారు. నీకు ప్రమాదం జరుగుతది. నీకు మరణము కూడా జరగొచ్చు. నువ్వు ఎళ్ళడానికి వీలు లేదు" అని ప్రవక్త చెప్తా ఉంటే పౌలు గారంటారు, నా మనస్సును మీరెలా దుఃఖపరుస్తా ఉన్నారు. నా మనస్సును మీరెలా వేదన పరుస్తా ఉన్నారు. నేను వెళ్తాను. దేవుని కొరకు నేను చనిపోయినా పర్వాలేదు. నా ముగింపు ఇక్కడితో వచ్చేసినా పర్లేదు. కానీ నేను వెళ్తాను. ఆటంకపరచొద్దన్నాడు. ఎవరు? పౌలు గారు. పరచొద్దన్నాడు పౌలు గారు. అంటే ఆయన ముగింపు ఎప్పుడు కనిపించిపోయింది అంటే, ప్రారంభ దినాల్లోనే ఆయన ముగింపు కనపడిపోయింది. అయితే ఇంతగా మనం దేవుళ్ళో ప్రార్థిస్తా ఉన్నాము. మనం సిద్ధపడతా ఉన్నామా పరిపూర్ణంగా? ఇంకా మన జీవితాలలో ఈ యొక్క రాజు సౌలు వలె గాని, సొలొమోను జీవితం వలె గొప్పగా వెలిగి ఆరిపోవటం గాని, బిలాము జీవితం వలె గాని, ఇస్కరియోతు యోధా జీవితం వలె గాని, ఇంకా వేరే అనేక రీతిలుగా దేవుడు లెక్క చూసి ముగిస్తా ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నదేమో ఒకవేళ అటువంటిదుంటే సరిచేసుకోవాల్సిన అవసరం మన మీదుంది కాబట్టి, దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. మన ముగింపు చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతో గొప్పగా ముగించాడు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఈ లోక పాపాన్ని మోసుకు వెళ్ళడానికి ఆయన ఎంతగానో నలగగొట్టబడ్డాడు. అయినా కూడా దానికి ముగింపు ఇచ్చి ఎళ్ళిన వానిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటా ఉన్నారు. ముగింపు ఇస్తూనే మళ్ళీ పునరుత్థానాన్ని అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు.
నేను వెళ్తాను గానీ, నా వెనకాల మీరు కూడా రావాలి కదా! మిమ్మల్ని ఇలా వదిలిపెట్టను. మిమ్మల్ని ఇలా ఉంచును. మిమ్మల్ని ధర్మశాస్త్రంలోనే ఉంచును. మిమ్మల్ని ఇదిగో నూతన నిబంధనలోనికి తీసుకొస్తా ఉన్నాను. మీరు మహిమ ప్రవేశం చేసే రీతిగా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తా ఉన్నాను మీ కొరకు. మీ కొరకు గృహాన్ని సిద్ధపరుస్తా ఉన్నాను. నివాసములు అనేకములున్నాయి. ఇదిగో స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. అనేక విషయాలు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగింపులో పలికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, మనము ఆయన సిద్ధపరుస్తున్న ఆ ప్రవేశంలోను, ఆ నివాసములలోను, ఆ యొక్క పరలోకములోను మన ముగింపు శ్రేష్టమైతేనే అది మనకందుతది. మన ముగింపు సంపూర్ణతలోను, పరిపూర్ణతలోను లేకపోతే అది అవ్వదు. 10 మంది కన్యకల్లోని 5గురు కన్యకలే ముగింపు కొరకు శ్రేష్టంగా సిద్ధపడిన వారు. మరి ముగింపు కొరకు 5గురు శ్రేష్టంగా సిద్ధపడలేదు. చిన్న లోపమే వారు కూడా చివరి వరకు ఎంతో ప్రయత్నం చేశారు. చిన్న లోపమే వారు నూనెను వారితో పాటు కూడా తీసుకువెళ్ళలేకపోయారు. అందుకని వారి ముగింపు ఎలా ఉంది అంటే, దేవాది దేవుడు డోర్ క్లోజ్ చేసినట్టుగా ఉంది. ఆయన ఒక్కసారి మూస్తే దాన్ని తీయగలవాడు ఎవ్వడును కూడా లేడు. నోవాహు దినాలు సాదృశ్యంగా ఉన్నాయి. నోవాహు పడవ, నోవాహును అన్ని పనులు చేయమన్నాడు దేవుడు. ఓడను తయారు చేయమన్నాడు. అన్నీ పెట్టమన్నాడు గానీ, తలుపు మట్టికి నోవాహును వేసుకోమనలేదు. తలుపు ఎవరేశారంట? దేవుడే యేసాడంట. ఎందుకని? అదే నోవాహు డోర్ వేస్తే ఆళ్ళ కేకలకి వారిని రక్షించడానికి ఒకవేళ డోర్ తీస్తే ఆ వర్షపు నీరు ఆ పడవలోనికొచ్చి ఆ పడవ కూడా మునిగిపోతుంది. మానవ స్వభావం తొందరగా జాలి పడతాడేమోనని ఏం చేశాడంట? దేవుడే ఆ డోర్ క్లోజ్ చేశాడంట. ఇంకెవ్వరి వల్ల కాలేదు. ఎంతమంది కొట్టుకున్నా నోవాహు ఆ డోరును ఓపెన్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరు క్లోజ్ చేశారంటే దేవాది దేవుడు క్లోజ్ చేశాడు. ఈ బుద్ధి లేని 5గురు కన్యకలు పరిపూర్ణంగా సిద్ధపడలేని ఈ 5గురు కన్యకలకి దేవుడు ఏం చేశాడంటే డోర్ క్లోజ్ చేశాడు. దాన్ని తీయడానికి ఇంకెవ్వరూ లేరు. తప్పించడానికి ఎవ్వరూ లేరు. అంతవరకు వారు ప్రయాసపడ్డ ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. మరి బిలాము అంత గొప్పగా ఆశీర్వదించడానికి గొప్ప వాక్యం కలిగి ఉన్నాడు. ఎంత కలిగి ఉన్నా కూడా ముగింపులో అతనికున్న చిన్న ఆలోచన, ఆ ధనాపేక్షత ఏం చేసింది అంటే దేవుని ఆశీర్వాదం పొందుకుని ముగింపు శ్రేష్టమైన రీతిలో లేకుండా అయిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుడు లెక్క చూచినప్పుడు మరి వాడు కూడా తొలగిపోయిన వాడిగా ఉన్నాడు. మనము ఎన్నో దినాలు వాక్యములోను, ఎన్నో దినాలు ప్రార్థనలోను గడుపుతా ఉన్నాం. అయితే మన ముగింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మన ముగింపులో ఇంకా పరిపూర్ణతలో గాని, సిద్ధపాటులో గాని లోపముందో లేదో మనకు తెలీదు గానీ, దేవుడికి తెలుసు గనక ఆ పరిపూర్ణమైన సిద్ధపాటులోనికి వెళ్ళి, ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళి దేవుడు అనుగ్రహిస్తున్న ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించాలి. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే ఈ విధంగా ఉంది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. ఈ భూలోకంలో నీకొచ్చిన సమయము, నీ పనులు ముగించుకోవాల్సిన సమయం ఎప్పుడో తెలీదు గానీ, ఆ సమయానికి సిద్ధపడాలి. ఆ సమయం కొరకు సిద్ధపడాలి. ఆ ముగింపు కొరకు ఆ ముగింపు ఎలా ఉండాలని ఒక కోరిక కలిగి ఉండాలి. ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఒక ధ్యానం కలిగి ఉండాలని చెప్పడానికే దేవాది దేవుడు ఈ దినాన మీ ముందుకు నన్ను తోడుకొని వచ్చాడు. ఇన్ని మాటలను తోడుకొని వచ్చాడు. ఇన్ని మాటలను ఇచ్చాడు. దేని కొరకు అంటే ఈ యొక్క భూలోకములో మనకివ్వబడిన కార్యాలు, మనకివ్వబడిన బంధాలు, ఇవ్వబడిన దినాలు, మనకివ్వబడిన క్షణాలు, మనకివ్వబడిన పరిస్థితులు, మనకి ఇవ్వబడిన శ్రమలు ఇవన్నీ దాటుకుని ముగింపులోనికి వెళ్ళేటప్పుడు ఆ ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలి అని సిద్ధపాటు, కోరిక, మనస్సు, పరిపూర్ణత, దేవుని యొక్క మరి ఆలోచన విధానానికి మనం దగ్గరగా వెళ్ళాలి అంటే ఆ ముగింపు కొరకు పరిపూర్ణమైన ప్రార్థన మన జీవితంలో ఉండి మనమందరము కూడా ఆయనలో ప్రవేశించి మనము విశ్రాంతి పొందుకుందాం. మన కార్యాలు ముగించుకుని ఆయనలో ఉందాం. మన బిడ్డల యొక్క ముగింపు కూడా, మన బిడ్డల యొక్క జీవితం కూడా జెబెదయి కుమారులు తల్లి ఆలోచించిన రీతిగా మనము కూడా దేవుని చేతిలో పెట్టి వారిని కూడా సిద్ధపరుద్దాం. మనం కూడా సిద్ధపరుద్దాం. దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి అర్హత పొందుకుని సిద్ధపడిన 5గురు కన్యకల వలె మనం కూడా ముందుకు సాగిపోదాం. అట్టి దీవెన, అట్టి కృప, అట్టి ధన్యత దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ కూడా.
ఈ దినం మన మధ్యకు వచ్చి వాక్య భాగాన్ని పంచుకున్న కృపా సిస్టర్ గారికి మనందరి తరపున వందనాలు తెలియ తెలియపరుస్తున్నాను. నిజంగా దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ వచ్చిన లేఖనాలను బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన యొక్క జీవిత ప్రయాణాలు మరి ఎంతో ఈ దినాలు భయంకరమైన దినాల మధ్యలో ఉన్నాం. మరి ముగింపు విషయంలో ఎన్నో మరి పోకడలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క బిడ్డలుగా మనం భూమి మీద జీవించి ఉన్నంత కాలం కూడా మనకు శ్రమలు. దీనిని బట్టి మనం వింటున్నవి చూస్తున్నవి మనందరికీ తెలుసు. మన ముగింపు ఏ రీతిగా ఉండాలో ఇది సిస్టర్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. శ్రేష్టమైన ముగింపులోనికి మరి ప్రతి ఒక్కరు కూడా నడిపించడానికి అంటే సిద్ధపాటు. అది అది ఏ రీతిగా అంటే ఆత్మీయ సిద్ధపాటు. ఆత్మీయ సిద్ధపాటు మనందరం కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగిన కన్యలు ఏ రీతిగా తన యొక్క జీవితాలను వెలిగించుకోవడానికి నూనెను సిద్ధపరచుకుంటూ వచ్చారో మనం కూడా ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు వెళ్ళినప్పుడు ద్వారం మూయబడి ఉంది. అది వేయటానికి గాని తీయటానికి గాని మనకు సాధ్యపడదు. ప్రభువే మరి మన మధ్యకు వచ్చి మరి సిలువలో బలియ్యాడు. ఆయన యొక్క పునరుద్ధానము మన మధ్య ఉంచాడు. మన యొక్క పాప భారాన్ని ఆయన మోసాడు. దాని ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆయన యొక్క ముగింపు ఈ రీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన యుగ యుగాలకు కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు, యుగ యుగాలకు కూడా ఆయన మనకు ప్రభువు, యుగ యుగాలకు ఆయన మనకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఈ రీతిగా మనం విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు